హలో నమస్తే వెల్కమ్ టు చిల్డ్రన్ స్పెషల్ యాహూ. ఓకే, మొన్న గురువారం 14 రూపాయలతోటి ఎపిసోడ్ గెలిచి సోమవారం కూడా ఆడతానని చెప్పి ఇక్కడికి వచ్చిన చిరంజీవి చిరు. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. బుధవారం ఎపిసోడ్ చూసావా? చూసా. ఎలా ఉంది? బాధగా అనిపించింది. బాధగా అనిపించిందా? ఎందుకు? అంటే ఆన్సర్స్ బాగా చెప్పి ఓడిపోయింది కదా. సరే, నువ్వు నీతో పాటు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి చందన, అలాగే చందన ఓడించింది మనీష్, తెలుసా? తెలుసు. తను అలాగే ఇంకో ఇద్దరు ఓడిపోయారు చాలా దూరం వచ్చి. వాళ్ళు నలుగురు కలిసి అందరూ ఒకే ఎపిసోడ్ వస్తున్నారు. మళ్ళీ హ్యాపీయా? హ్యాపీ. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారో. వాళ్ళందరి సంగతి తర్వాత చూద్దాం. ముందు చిరు 2వ ఎపిసోడ్లోకి వచ్చాడు, ఏం చేస్తాడో చూద్దాం. చిరు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీతో పాటు జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరో చెప్పడానికి సుహాసిని వస్తుంది. All the best, Chiru. థ్యాంక్ యూ. Next participant, Vaishnavi. వైష్ణవి. హాయ్ వైష్ణవి, ఏం చదువుతున్నావు? క్లాస్. నీ హాబీస్ ఏంటో? డాన్సింగ్ అండ్ పెయింటింగ్. డాన్సింగ్ అండ్ పెయింటింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Next participant, Pranit. ప్రణీత్. హలో ప్రణీత్, హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏ క్లాస్? 7th. పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కువ ప్రిపేర్ అయ్యావా, యాహూకి ఎక్కువ ప్రిపేర్ అయ్యావా? యాహూ. అవునా? ఓకే, ఆల్ ద బెస్ట్. నీ హాబీస్ ఏంటి? లిజనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్ అండ్ వాచింగ్ క్రికెట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Next participant, Deepti. దీప్తి. నైస్ డ్రెస్ దీప్తి. థ్యాంక్ యూ. ఎక్కడ కొన్నారు? షాప్లోను? అవును. షాప్లోనా? అదేంటి పక్కింట్లో అమ్ముతారుగా? అమ్మరు. అమ్మరా? ఓకే, నువ్వు ఏ క్లాస్? 7th. నీ హాబీస్ ఏంటి? సింగింగ్ అండ్ డ్రాయింగ్. సింగింగ్ అండ్ డ్రాయింగ్. సేమా ఇద్దరు? నీ బొమ్మ తనేస్తుంది, తన బొమ్మ నువ్వేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దీప్తి, ప్రణీత్, వైష్ణవి. అక్కడ ఉన్నాడు చిరంజీవి, చూసారా? ఆ చిరంజీవి 14 రూపాయలతోటి ఎపిసోడ్ గెలిచాడు, మళ్ళీ ఈరోజు ఆడుతున్నాడు. సరే, ఈరోజు కూడా తనే గెలుస్తాడా, మీలో ఎవరైనా గెలుస్తారా చూద్దాం. ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ 5 రూపీస్ ఇస్తున్నాను, తీసుకోండి. ఫస్ట్ రౌండ్లోకి వెళ్తున్నాం. మీ రౌండ్ పేరు 4x4. 4x4లో మొదటి ప్రశ్న. స్కూలు, కాలేజీ ఈ 2 పదాల్లో డిక్షనరీలో ఏది ముందొస్తుంది? చిరు. కాలేజ్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సి ఫర్ కాలేజ్, ఎస్ ఫర్ స్కూల్ కదా, అందుకని. సెకండ్ క్వశ్చన్. కొచ్చి, కోజికోడ్, కొల్లం ఏ రాష్ట్రం? చిరు. కేరళ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మో ఫటాఫటా చెప్పేస్తాడు చిరంజీవి, కమాన్. థర్డ్ క్వశ్చన్. క్రికెట్లో మెయిడిన్ ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి? ప్రణీత్. 0 runs. రైట్ ఆన్సర్, వెరీ గుడ్ ప్రణీత్. ఫోర్త్ క్వశ్చన్, 4x4లో చివరి ప్రశ్న. మహాభారతంలో రాధేయుడు అంటే ఎవరు? దీప్తి. కృష్ణుడు. అబ్బా, దెబ్బ కొట్టేసింది దీప్తి. కాదు, కర్ణుడు. మామూలుగా రాధా, కృష్ణ అని అలా అనుకొని చెప్పావు కదా, నువ్వు గెస్ట్ చేసావు కానీ తప్పు. ఫస్ట్ రౌండ్లో చిరు 9 రూపాయలకి వెళ్ళిపోయాడు, ప్రణీత్ 7 రూపీస్, దీప్తి 3 రూపీస్, వైష్ణవి 5 రూపీస్. సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నాం. ఈ రౌండ్ పేరు బొమ్ బొమ్ బోలే డమ్ డమ్ డోలే. చిరు, బొమ్ బొమ్ బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గురుకాంత్ సినిమాలో హీరో ఎవరు? అభిషేక్ బచ్చన్. రైట్ ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి ఏ రోజున జన్మించారు? పాస్. అక్టోబర్ 2. మైకేల్ బెవెన్ ఏ క్రికెట్ టీంలో ఆడతాడు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. గ్వాలియర్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్. సంక్రాంతి తర్వాత రోజు వచ్చే పండుగ ఏది? కనుమ. రైట్ ఆన్సర్. ఎక్స్క్లూజివ్ స్పెల్లింగ్ చెప్పు. EXCLUSIV. రైట్ ఆన్సర్. 13 + 8 ఎంత? 21. రైట్ ఆన్సర్.
రంగవల్లికకు మరో పేరు. రంగవల్లిక అంటే ముగ్గు. ముగ్గు ముగ్గు తెలుసా? ముగ్గు తెలుసు. వేసావు ఎప్పుడన్నా? వేయాలి. ఓకే. వైష్ణవి, బంబం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమా. ఇంద్ర. రైట్ ఆన్సర్. ఫిడల్ క్యాస్ట్రో ఏ దేశానికి చెందిన నేత? పాస్. క్యూబా. తీగల కృష్ణారెడ్డి ఏ నగరానికి మేయర్? హైదరాబాద్. రైట్ ఆన్సర్. చిదంబరం స్టేడియం ఎక్కడుంది? పాస్. చెన్నై. కోకా అంటే ఏంటి? పాస్. చీర. అరేంజ్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. ARRANGEMENT. రైట్ ఆన్సర్. 12 + 11 ఎంత? 23. రైట్ ఆన్సర్. వృక్షం అంటే ఏంటి? చెట్టు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ప్రణీత్, బంబం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీ సినిమాలో హీరో ఎవరు? పాస్. మనోజ్ కుమార్. పర్వేజ్ ముషారఫ్ ఏ దేశానికి అధ్యక్షుడు? పాకిస్తాన్. రైట్ ఆన్సర్. ఆండ్రీ అగస్సీ ఏ ఆటలో ఛాంపియన్? పాస్. టెన్నిస్. సంక్రాంతి, రిపబ్లిక్ డే ఏది ముందొస్తుంది? సంక్రాంతి. రైట్ ఆన్సర్. ఓషనోగ్రఫీ అనేది వేటికి సంబంధించిన అధ్యయనం? పాస్. సముద్రాలు. 25 - 12 ఎంత? 3. రాంగ్ ఆన్సర్. 13. కమ్యూనికేషన్ స్పెల్లింగ్ చెప్పు. COMMUNICATION. రైట్ ఆన్సర్. అహింసకు వ్యతిరేక పదం ఏంటి? హింస. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే. దీప్తి, బంబం బోలే డమ్ డమ్ డోలేలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనుమానాస్పదం సినిమాలో హీరో ఎవరు? పాస్. ఆర్యన్ రాజేష్. బాల్ ఠాకరే ఏ పార్టీ? పాస్. శివసేన. పొడవైన మెడగల జంతువేది? జిరాఫీ. రైట్ ఆన్సర్. ఇకబేనా అనేది ఏ దేశానికి చెందిన పదం? పాస్. ఇకబేనా జపాన్. ఛాలెంజ్ స్పెల్లింగ్ చెప్పు. CHALLENGE. రైట్ ఆన్సర్. 8 + 7 ఎంత? 15. రైట్ ఆన్సర్. వారణాసి ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. ఉత్తరప్రదేశ్. హా హా హా. ఓకే, ఇక్కడితో 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. దీని తర్వాత ఇప్పుడు మీరు వేలంపాటలో ఒక మంచి గిఫ్ట్ని కొనుక్కుంటారు. మీరు కొనుక్కునే గిఫ్ట్ ఏంటో సుహాసిని చెప్తుంది. Electronic keyboard. All the best. ఓకే, మీలో ఎవరికైనా వచ్చా కీబోర్డ్ ప్లే చేయడం? మీలాగే ఇక్కడికి వచ్చిన ఒక ఫ్రెండ్ నాకు నేర్పించాడు. యాహూ వారి పాట 4 రూపీస్. ఒకటోసారి 5 రూపీస్ వైష్ణవి అండ్ దీప్తి. ఒకటోసారి. రెండోసారి 6 రూపీస్ దీప్తి. ఒకటోసారి. రెండోసారి. మూడోసారి. కంగ్రాచ్యులేషన్స్ దీప్తి. కంగ్రాచ్యులేషన్స్ దీప్తి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుహాస్. నిజంగా అది ప్లే చేయడం రాకపోయినా ఊరికే నొక్కుతూ ఉన్నా కూడా మనకి మంచిగా అనిపిస్తుంటుంది కదా, ఏదో మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా. 3rd రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రౌండ్ పేరు పాడుతా చకచకా. పాడుతా చకచకాలో మొదటి సాంగ్ ఓరుగల్లు వెన్నుపూస సినిమా చిరు. ஒரு గల్లుకే పిల్ల పిల్ల ఎన్నపుస గల్లు గల్లు మన్నాదే ఒర చూపులే నువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల అది చెగడాల మధు పగడాల ముద్దు పగడాల. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చిరు. 23 చిరు. నెక్స్ట్ సాంగ్ తొందరగా వెళ్తున్న వయ్యారి భామని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, చిరు నొక్కేశాడు. వయారి బామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల దడదడ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ అనుష్కకి రాత్రైనా పడుకోలేదు, ఒకవేళ పడుకున్నా నిద్ర రాదు. మళ్ళీ చిరు. జుమ్ జుమాయా సాంగ్ ఏంటి? రాదా? రాదు. 2 రూపీస్ మైనస్. రాత్రైనా పడుకోలేదు, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలోనా నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. అది ఓకే.
నెక్స్ట్ సాంగ్. కొండల్లో సన్యాసినిగా ఉన్న హన్సికని టీవీ రిపోర్టర్ అల్లు అర్జున్. దీప్తి. పాడు. నీవే నీవే నీవే. రాదు. నీవే కాదు. రాదు. రాదా? నిన్నే 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 దిల్ సే ఇష్క్ కియా తుమ్సే వాయే 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 రాయే 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 ఎనవా 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 ఏందే నీ గొడవ నీతో నే జీనా మరణ సంజానయ్యే క్యా. చక్రియే ఈ పాట పాడడానికి చాలా కష్టపడ్డారు, అంత ఫాస్ట్గా ఉంటుంది ఈ సాంగ్. సూపర్ సాంగ్. ఓకే, బ్యాడ్ లక్. 2 రూపీస్ మైనస్. దీప్తి. ఇక్కడితో పాడుతూ చకచకా చకచకా పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, హాయ్. ఈరోజు మీ అందరి కోసం ఎదురు చూస్తున్న గిఫ్ట్ ఏంటంటే వీడియోకాన్ వారి DVD ప్లేయర్. ఆ DVD ప్లేయర్ మీరు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. నేను తొందరగా వచ్చి క్వశ్చన్ అడుగుతానండి. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. యాహూ! పిడుగు లాంటి సమాచారం. అరే సూపర్, ఎక్సలెంట్. వెల్కమ్ బ్యాక్ టు చిల్డ్రన్ స్పెషల్. యాహూ! ఓకే, 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం చకచకా. ఈ రౌండ్ పేరేంటి? ఎస్, మకతిక తికమక. మకతిక తికమకలో చిరుగారు మీ ఫస్ట్ క్వశ్చన్. గోంగూరతో చేసే పచ్చడి ఏంటి? సెకండ్ క్వశ్చన్. పిడకలు తయారు చేయడానికి కావాల్సింది? మామిడికాయ. రాంగ్ ఆన్సర్. 2 రూపీస్ మైనస్. గోంగూర పచ్చడి. ఓకే, చేతులు ఎర్రగా పండాలంటే ఏం పెట్టుకోవాలి? పాస్. పేడ. గో అంటే గోరింటాకు. వైష్ణవి. గుజరాత్ రాజధాని ఏది? వెళ్ళడం. రైట్ ఆన్సర్. హైదరాబాద్కు జంట నగరం? గాంధీనగర్. రైట్ ఆన్సర్. సింహాద్రి సినిమాలో హీరో? సికింద్రాబాద్. రైట్ ఆన్సర్. సూపర్, వెరీ గుడ్. 21-21 సమానం అయిపోయారు. ప్రణీత్. రాజస్థాన్లో ఎడారి పేరు? జూనియర్ ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. ఠాగూర్ సినిమా డైరెక్టర్? థార్ డెజర్ట్. రైట్ ఆన్సర్. విక్టరీ ఎవరి పేరులో ఉంది? పాస్. వినాయక్. ఠాగూర్ సినిమా దర్శకుడు వినాయక్. దీప్తి. వెన్నెల ఇచ్చేది ఎవరు? విక్టరీ వెంకటేష్. వెంకటేష్. ఓకే, రైట్ ఆన్సర్. చంద్రబాబు నాయుడు పార్టీ పేరేంటి? చందమామ. రైట్ ఆన్సర్. తెలుపు రంగు దేనికి సంకేతం? తెలుగుదేశం. అబ్బో సూపర్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అన్ని చాలా హుషారుగా చెప్పేసావే. హాయ్, మీరందరూ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే తెలుపు రంగు దేనికి సంకేతం? ఏ శాంతి, బి హింస, సి నిరసన. మీ సమాధానం SMS చేయాలనుకుంటే YAW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని టైప్ చేసి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 3690 లేదా 600606 కి SMS చేయండి. 3690 లేదా 600606 లేదా 19024244457 ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీ సమాధానం ఏ అయితే 08, బి అయితే 09, సి అయితే 10 ని ప్రెస్ చేయండి. ఈ రోజు రాత్రి 12 గంటల్లోపే మీ సమాధానాలు పంపాలి. లేదా మీ సమాధానాలు పోస్ట్ కార్డుపై రాసి వారంలోగా మాకు అందేలా పంపండి. మా అడ్రస్ యాహూ, వెబ్సైట్ నెంబర్ 201, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1529, శాంతి శిఖర కాంప్లెక్స్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. 197వ ఎపిసోడ్ లో మేమడిగిన ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానాలు పంపిన వారిలో లక్కీ డిప్ ద్వారా బహుమతి పొందిన విజేత. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం. 5th రౌండ్. ఈ రౌండ్ పేరు కథ చెబుతాను ఊ కొడతారా. కథ చెప్తాను ఊ కొడతారా. అలా కథ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్బర్ సామ్రాజ్యంలో నందుడు అనే వ్యవసాయదారుడు ఉండేవాడు. అతన్ని అందరూ శనిగ్రహం అని పిలిచేవారు. అతను చాలా దురదృష్టవంతుడని చాలామంది తిడుతూ ఉండేవారు. పొద్దున్నే నందుడి ముఖం చూసిన వాళ్ళెవరికైనా ఆపదలు రావడం ఖాయమని అందరూ నమ్మేవారు. అతన్ని ఊళ్ళోంచి తెరమేయాలని పథకం వేసి ఓ వ్యక్తి రాజుగారికి నందుడి గురించి ఫిర్యాదు చేశాడు. రాజుగారు నందుడిని రాజప్రసాదానికి పిలిచారు. నీ పేరేంటి, ఎక్కడుంటావు,
మొదలైన ప్రశ్నలు వేశారు. ఇంతలో పిడుగులాంటి వార్త తెలిసింది. తన సైన్యం ఓడిపోయిందని, రాజుగారికి ఇష్టుడైన అధికారి మరణించాడని. నందుడు రావడం వల్లే ఈ అనర్థాలు జరిగాయని రాజుగారు నిర్ధారించుకున్నారు. ఇతన్ని జైల్లో పెట్టి సంహరించండి అని రాజావారు కోపంగా అన్నారు. బీర్బల్కి ఈ కన్నీటి కథ తెలిసింది. మర్నాడే రాజుగారికి ఓ విషయం చెప్పాడు. అయ్యా, మీ మొహం చూస్తే నష్టాలు జరుగుతాయని చెరసాలలో ఉన్న నందుడు ప్రచారం చేస్తున్నాడు. పొద్దున్నే మీ ముఖం చూడడం వల్లే తనకి మరణశిక్ష పడిందని అంటున్నాడు అని బీర్బల్ రాజుకి చెప్పాడు. అక్బర్ కాసేపు ఆలోచించి మూఢనమ్మకంతో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. నందుడికి శిక్ష రద్దు చేసి ఇంటికి పంపించేశాడు. ఇది ఎన్ని మూఢనమ్మకాలు కదా. నీ మొహం చూస్తే అయింది, నా మొహం చూస్తే అయింది అంటే అవన్నీ ఉత్తిదే బ్రదర్. ఓకే, కథ చెప్తాను ఒకటి తరలో. ఫస్ట్ క్వశ్చన్, నందుణ్ణి అందరూ ఏ పేరుతో పిలిచేవారు? చిరు. శనిగ్రహి. గ్రహియా? ఎందుకు శనిగ్రహి అంటున్నావు? ఈసారికి ఇచ్చేస్తున్నా రైట్ ఆన్సర్, శనిగ్రహం. ఓకే, సెకండ్ క్వశ్చన్, నందుణ్ణి రాజుగారు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయనకి పిడుగులాంటి సమాచారం. అరే సూపర్, ఎక్సలెంట్, రైట్ ఆన్సర్. పిడుగులాంటి వార్త వినిపించింది. అరే క్వశ్చన్ అవ్వకుండానే బాగా చెప్పావే. థర్డ్ క్వశ్చన్, నందుణ్ణి మరణశిక్ష నుంచి కాపాడింది ఎవరు? వైష్ణవి. బీర్బల్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్, అక్బర్ దృష్టిలో తాను చేసిన తప్పుకు కారణం ఏంటి? దీప్తి. మూఢనమ్మకాలను నమ్మడం. ఏ సూపర్, అడే 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 ఏ గిఫ్ట్ కొనుక్కొని మళ్ళీ 11కి వచ్చేసావు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చిరు అండ్ వైష్ణవి సమానంగా ఉన్నారు. మీ ఇద్దరు ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే షౌర్బాద్కి వెళ్తారు. అందరూ ఏమని తిడుతూ ఉండేవారు? వైష్ణవి. దురదృష్టవంతుడు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. దురదృష్టవంతుడు అని తిడుతూ ఉండేవారు. వెరీ గుడ్. వైష్ణవి 25 రూపీస్తో లీడ్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు షౌర్బాద్కి వెళ్ళాలి. చిరు 23 రూపీస్, ప్రణీత్ 17 రూపీస్, దీప్తి 11 రూపీస్కి వచ్చేసింది. మరి నువ్వు షౌర్బాద్కి వెళ్ళాలి కాబట్టి దా. వెరీ గుడ్ వైష్ణవి, లాస్ట్ మినిట్లో మంచిగా ఆన్సర్ చేసి లీడ్లోకి వచ్చేసావు. 25 రూపీస్కి వచ్చేసావు. నువ్వు నాకు 15 రూపాయలు ఇస్తే షౌర్బాద్ పంపిస్తాను. 10 వద్దు, అన్యాయం. 10 అంటే సరేనా? 15 రూపాయలు ఇస్తున్నావు. సరే అన్నావు కాబట్టి 1 రూపాయి తగ్గిస్తున్నావు. 14 రూపాయలు ఇవ్వు. నువ్వు దీప్తి సమానంగా ఉంటారు. ఓకే, కమ్. 14 రూపీస్కి నీకేం గిఫ్ట్ వస్తుందో చూద్దాం. ఓకే, పడిందా? నెంబర్ పడిందా? 3. ఈ నెంబర్ 3లో నువ్వేం గిఫ్ట్ గెలుచుకున్నావో సుహాసిని చెప్తుంది. వీడియోకాన్ వారి రెఫ్రిజిరేటర్. కంగ్రాచులేషన్స్ వైష్ణవి. వీడియోకాన్ వారి పెద్ద ఫ్రిడ్జ్ జస్ట్ 14 రూపీస్కి వచ్చింది. హ్యాపీయా? ఏంటి? హ్యాపీ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. చిరు మరి నిన్న గెలిచాడు, ఈ రోజు కూడా గెలవాలి. నేనంటే 14 రూపీస్ ఉపయోగించాలి అంటే 23లో ఉన్నాడు. దగ్గరలో ఎవరు లేరు. వైష్ణవి కొంచెం కాంపిటీషన్ టఫ్ ఇచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది 11కి. ప్రణీత్ 17, దీప్తి 11. ఓ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ పేరు చిత్రాలు చూడరు. చిత్రాలు చూడరులో చిత్రపటాలను పరిచయం చేస్తున్నాను చూడండి. ఎన్టీ రామారావు నటుడు, నాయకుడు. షారుఖ్ ఖాన్ కష్టపడి పైకొచ్చిన హీరో. వెంకటేష్ ఇష్టపడి పైకొచ్చిన హీరో. పార్లమెంట్ 2 సభలు, ఎన్నో పార్టీలు. చార్మినార్ హైదరాబాద్కి గర్వకారణం. ఛత్రపతి శివాజీ వీరుడు సూర్యుడు. హనుమంతుడు అతులిత బలధాముడు. గౌతమ బుద్ధుడు అంతా జ్ఞానమే. వైట్ హౌస్ అంతా అందమే. ఇవి ఇక్కడున్న ఫోటోలు. ఫస్ట్ నేను ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. బీ రెడీ. చార్మినార్. చార్మినార్కి సంబంధించిన క్వశ్చన్. రెడీ రెడీ రెడీ. చార్మినార్ మహేష్ బాబు ఏ సినిమా? చిరు. ఒకడు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్.
చార్మినార్ వెనకాల ఏమొచ్చిందో చూద్దాం. ముచ్చటగా 3 28కి వెళ్ళిపోయాడు చిరు. రెడీ చిరు, నెక్స్ట్ ఫోటో చెప్పు. హనుమంతుడు. హనుమంతుడికి సంబంధించిన క్వశ్చన్. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎవరు మూర్చపోయినప్పుడు తీసుకువచ్చారు? దీప్తి. లక్ష్మణుడు రైట్ ఆన్సర్, వెరీ గుడ్. లక్ష్మణుడు రైట్ ఆన్సర్, వెరీ గుడ్. దీప్తి ఏమొచ్చిందో చూద్దాం హనుమంతుడి వెనకాల. 4 పీకండి. అక్కడ చిరంజీవి మూర్చపోయాడు, నిజంగానే తలబట్టేసుకున్నాడు. అక్కడ తీసుకుంటా చిరంజీవేనా? తప్పదా? లీడా? చిరంజీవి 28లోంచి 4 రూపీస్ ఇచ్చాయి. 17 ఇద్దరు సమానంగా ఉన్నారు. 11 రూపీస్, 24 రూపీస్ చిరు. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయి దీప్తి. వెంకటేష్కి సంబంధించిన క్వశ్చన్. వెంకటేష్ అన్నయ్య ప్రముఖ నిర్మాత, ఆయన పేరేంటి? చిరు. తెలీదా? బ్యాడ్ లక్. మీకు ఎవరు తెలుసా? సురేష్. డి సురేష్ బాబు, ప్రొడ్యూసర్, వాళ్ళ అన్నయ్య. బ్యాడ్ లక్. 2 రూపీస్ పోయింది. అక్కడ ఏం పోయిందో చూద్దాం. అక్కడేం పోలేదు, ఓన్లీ ఈటీవీ ఒకటి పోయింది. ఇంకా 2 ఉంటాయి కాబట్టి టీవీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది ఎవరైనా. బ్యాడ్ లక్. నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. వైట్ హౌస్కి సంబంధించిన క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కన్నా ముందు వైట్ హౌస్లో ఎవరు నివాసం ఉండేవారు? చిరు. బిల్ క్లింటన్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. బిల్ క్లింటన్. జార్జ్ బుష్ కన్నా ముందు అధ్యక్షుడు ఆయనే కదా. ఏమొచ్చిందో చూద్దాం వైట్ హౌస్ వెనకాల. 0 వస్తే నవ్వుతావు. 2 రూపీస్ వచ్చాయి అక్కడ ఆన్సర్ చేస్తే చాలండి కదా. రెడీ, నెక్స్ట్ వర్డ్ సెలెక్ట్ చేయి చిరు. గౌతమ బుద్ధకి సంబంధించిన క్వశ్చన్. గౌతమ బుద్ధుడు అసలు పేరుతో చిరు చెప్పు. గౌతమ బుద్ధుడు అసలు పేరుతో అక్కడ ఆపావు. గయా ఏంది? నీ 2 రూపీస్ గయానా? గౌతమ బుద్ధుడు అసలు పేరుతో అక్కడ ఆపావు. ఈజీయే. సారనాథ్. గౌతమ బుద్ధుడి అసలు పేరుతో ఈజీయే. చెప్పలేవా? గయా. 2 రూపీస్ గయా. గౌతమ బుద్ధుడి అసలు పేరుతో సినీ హీరో ఎవరు? సిద్ధార్థ. అక్కడేం పోయిందో చూద్దాం. ఇక్కడ ఉన్న టీవీ సొంతం చేసుకునే ఛాన్స్ ఎవరికి లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ కూడా నేనే సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ గారికి సంబంధించిన క్వశ్చన్. ఎన్టీ రామారావు నటించిన పుణ్యభూమి నా దేశం పాట ఏ సినిమాలోది? దీప్తి. డాక్టర్ చక్రవర్తి. ఎన్టీ రామారావు నటించిన పుణ్యభూమి నా దేశం పాట ఏ సినిమాలోది? 2 రూపీస్ మైనస్. మేజర్ చంద్రకాంత్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం. కంటనాయ్. 2 రూపీస్ మైనస్. అక్కడేం పోయిందో చూద్దాం. 5 రూపీస్ పోయింది. నువ్వు అది కనుక చెప్పుంటే అక్కడ చిరుకి మామూలుగా ఉండే కాదు, నువ్వు లీడ్లోకి వెళ్ళిపోయేదాన్ని. 24కి వెళ్ళేదాన్ని, అతను 22లో ఉండేవాడు. సరే ప్రణీత్, నీకు కూడా ఛాన్స్ ఉంది. వైష్ణవి ఏంటి సైలెంట్ అయిపోయావు? కమాన్. నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. ఛత్రపతి శివాజీకి సంబంధించిన క్వశ్చన్. ఛత్రపతి శివాజీ కొడుకు పేరేంటి? దీప్తి. వాళ్ళ ముగ్గురికి తెలియదంట, నువ్వు నొక్కావు, నువ్వు చెప్పు. తెలీదా నీకు కూడా? తెలుసు, గుర్తు రావట్లేదా? 2 రూపీస్ మైనస్. దీప్తి, బ్యాడ్ లక్. సంభాజీ. ఏం పేరు? సంభాజీ. అక్కడేం మిస్ అయ్యో చూద్దాం. 6 రూపీస్ గాన్. బ్యాడ్ లక్.
నెక్స్ట్ ఫోటో నేనే సెలెక్ట్ చేస్తున్నాను. పార్లమెంట్కి సంబంధించిన క్వశ్చన్. పార్లమెంటులో నామినేటెడ్ సభ్యులు ఏ సభలో ఎక్కువ మంది ఉంటారు? ప్రణీత్. రాజ్యసభ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్ ప్రణీత్. 1922. ఇప్పుడు అక్కడ 4 రూపీస్ వస్తే 4 పీకండి వస్తే ప్రణీత్ 23కి వెళ్తాడు, చిరు 18కి వెళ్ళిపోతాడు. అక్కడే వచ్చిందో చూడడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, కీప్ వాచింగ్ చిల్డ్రన్ స్పెషల్ యాహూ. ప్రణీత్ ఆన్సర్ చేస్తే ప్రణీత్, చిరు ఆన్సర్ చేస్తే చిరు. కమ్ ఆన్, రెడీ. వెల్కమ్ బ్యాక్ టు చిల్డ్రన్ స్పెషల్ టెన్షన్ ఎపిసోడ్. మరో టెన్షన్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రణీత్ 19, చిరు 22, వైష్ణవ్ 11, దీప్తి 13. ఏమొచ్చిందో అక్కడ చూద్దాం. ప్రణీత్కి ఈటీవీ వచ్చింది, బట్ ఈరోజు టీవీ సొంతం చేసుకునే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఫోటో నువ్వే సెలెక్ట్ చేయి ప్రణీత్. షారుఖ్ ఖాన్ కి సంబంధించిన క్వశ్చన్. బీ రెడీ. ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే, గ్యారంటీ ఇది. ప్రణీత్ ఆన్సర్ చేస్తే ప్రణీత్, చిరు ఆన్సర్ చేస్తే చిరు. కమాన్, రెడీ. షారుఖ్ ఖాన్ కి సంబంధించిన క్వశ్చన్. షారుఖ్ ఖాన్ యాంకరింగ్ చేస్తున్న టెలివిజన్ షో దీప్తి. कौन बनेगा करोड़पति? దీప్తి, కౌన్ బనేగా కరోడ్పతి. రైట్ ఆన్సర్. 15 రూపీస్కి వచ్చేసావు నువ్వు. అరే భలే ఉంది గేమ్. ఇప్పుడు చూద్దాం అక్కడే వచ్చిందో. 4 పీకండి. ప్రణీత్ 19 రూపీస్లో ఉన్నాడు, చిరు 22 రూపీస్లో ఉన్నాడు. ఎక్కడ తీసుకుంటున్నావు? చిరువా? సమస్య లేదా? ఏ చిరు అంటే నీకు అంత కోపమా? ఎందుకు? కోపం కాదు, ఇద్దరం గెలుస్తాం. గెలవడు, నువ్వు 19కి వస్తావు, సేమ్ అయిపోతారు మీ ఇద్దరు. అవును, మీ ఇద్దరు సేమ్ అవుతారు. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడగాలి మళ్ళీ. అడిగితే అడగండి. అడిగితే అడగండి, తీసుకుంటాం మేము అంట. ఓకే చిరు 4 రూపీస్ నీ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయాయి. 19 మీరిద్దరూ ఇప్పుడు టాప్లో ఉన్నారు, ఎపిసోడ్ టాప్లో. పాపం చిరు ఎపిసోడ్ ఓడిపోయాడు. ప్లీజ్ ఏడవద్దు. మీరు ఇలా ఏడిస్తే నాకు ప్రోగ్రామ్ ఆపేస్తాను. ఇంకా నేను ఆపేద్దామా యాహూ? ఇంకెవరు పిల్లలు రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే నేను ఇది చిన్నపిల్లలది ఇంకా పెద్దవాళ్ళని పిలవకుండా మీ పిల్లలతోనే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇంకా ప్రోగ్రామ్. పిల్లలు బాగా చెప్తున్నారని మీరేమో ఏడ్ చేసి బాధపడుతున్నారు ఓడిపోతే. ఓడిపోవడం గెలవడం కామనే కదా. మొన్న ఎపిసోడ్ గెలిచావు, ఇవాళ ఎపిసోడ్ ఓడిపోయావు, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు గెలుస్తావేమో. మరి బాధపడద్దు, ఏడవద్దు ప్లీజ్. నవ్వు. గుడ్ బాయ్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. నవ్వినందుకు చాలా హ్యాపీ. నువ్వు నవ్వావు, మంచిగా నవ్వావు, వెరీ గుడ్. బ్యాడ్ లక్. ఇప్పుడు మన వీళ్ళిద్దరి సంగతి తేల్చేద్దాం. ఓకే, మీ ఇద్దరికి సంబంధించి ఒక క్వశ్చన్. మీ ఇద్దరిలో ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. నొక్కి రాంగ్ ఆన్సర్ చేస్తే పక్కనోడు గెలుస్తారు. ఓకే, మీ ఇద్దరికి ఎవరికి సంబంధించిన క్వశ్చన్ అడగాలనేది అక్కడ ఉన్న ఫోటోల్లో దీప్తి చెప్తుంది. దీప్తి ఆన్సర్ చేసింది కాబట్టి చెప్పు, దేనికి సంబంధించిన క్వశ్చన్ అడగాలి? శ్రీ ఆంజనేయంకి సంబంధించిన క్వశ్చన్ అడగాలి, అంతే కదా? రెడీ. ఆంజనేయ స్వామి తండ్రి ఎవరు? దీప్తి. వాయుదేవుడు. నీకు తెలియదా ప్రణీత్ ఆన్సర్? మరెందుకు నొక్కలేదా? దీప్తి గిఫ్ట్ గెలుచుకొని కూడా మళ్ళీ అమ్మ దొంగ. రైట్ ఆన్సర్ దీప్తి, వెరీ గుడ్. ప్రణీత్ నువ్వు కూడా 19 దాకా వచ్చావు కాబట్టి నీకు క్రికెట్ కిట్ ఇస్తున్నా. కంగ్రాచులేషన్స్. ఈరోజు ఎపిసోడ్లో అందరికీ గిఫ్ట్లు వచ్చేసాయి. పైపెచ్చు దీప్తికి ఎపిసోడ్ కూడా గెలిచింది. దీప్తి కంగ్రాచులేషన్స్, ఈరోజు ఎపిసోడ్ విన్నర్ నువ్వే. మీ నాన్నగారు ఏం చేస్తారు? టీచర్. మమ్మీ? టీచర్. ఇద్దరు టీచర్లా? అది కథ. బాగా చెప్పి పంపించారు నీకు పాఠాలు. ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పలేదా? కరెక్టే, అన్ని నువ్వే చెప్పావు ఆన్సర్, వాళ్ళు ఏం చెప్పలేదు. అవును. అవును, సరే రా షాపింగ్కి వెళ్దాం. దీప్తి వెరీ గుడ్.
7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? బాగా పబ్లిక్ ఎగ్జామ్సే ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయితే అందులో ఉన్న క్వశ్చన్స్ నేను ఇక్కడ అడుగుతుంటాను కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు. అలా ఏం కాదు, యాహూకి ఎక్కువ ప్రిపేర్ అయ్యావు నువ్వు. ఎవరి దగ్గర పీకాలి, ఎవరిని ఓడించాలి అనేది బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావు. అదే మరి అదే ఎక్కువ ఇదే ప్రిపేర్ అయ్యావు అనమాట. రోజు చూస్తున్నావు అంటే రోజు చదువుతున్నావా? ఏదో ఒకరోజు చదువుతున్నా, ఏదో ఒక్కరోజే చదువుతున్నావు. అంటే సండే సాటర్డే ఎక్కడ చదువుతున్నాను? చదువుతున్నా. అబ్బా అబద్ధాలు కూడా. సాటర్డే మాకు నిండా స్కూల్ ఉంటది, ఫుల్ నిండా ఉంటుందా స్కూల్? ఫుల్ ఫుల్ డే. ఫుల్ డే అంటే నిండానా? సరే 21 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర, బాగానే ఆడి గెలిచావు. రేపు కూడా ఇట్లనే గెలిచినావు అనుకో, నిండుగా అరే నిండుగా గెలిచావు అనుకో. రేపు కూడా 21 రూపీస్కి ఇంకొక 29 రూపీస్ సంపాదించుకున్నావు అనుకో. 50 రూపీస్కి కంప్యూటర్ వస్తుంది, 75 రూపీస్కి వెళ్ళావు అనుకో ప్లాస్మా టీవీ వస్తుంది. ఎంతకు వస్తుంది? 120 రూపీస్కి ఇది వచ్చేస్తుంది కారు, ఇది తీసుకెళ్ళిపోవచ్చు. లేదు అంటే అవి కాకుండా చాలా గిఫ్ట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఈరోజు నువ్వు కీబోర్డ్ కొనుక్కున్నట్టు రేపు ఏమైనా కొనుక్కోవచ్చు. సైకిల్స్ కానీ, హార్ట్ వీల్ స్కూటర్స్ కానీ, క్రికెట్ కిట్లు కానీ, మైక్రో ఓవెన్స్ కానీ, ఇంటెలెక్చువల్ కంప్యూటర్స్ కానీ, లేదంటే షవర్ బాత్లో ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ గెలుచుకోవచ్చు. 21 రూపీస్కి నీకేమొస్తుందో సుహాసిని చెప్తుంది. వీడియోకాన్ వారి రెఫ్రిజిరేటర్. 10 seconds లో ఆలోచించుకొని చెప్పు. రేపు ఆడతావా, ఇవాళ తీసుకొని వెళ్ళిపోతావా? టెంప్ట్ అవ్వకుండా నిజంగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకొని చెప్పు. ఏంటి ఆడతావా? నిజంగా ఆడతావా? మళ్ళీ ఏడుస్తావా? కొట్టేయి. నువ్వు తప్పు చెప్పినా పర్లేదు, ఎందుకు ఈ చేయి పెట్టా. ఏడవు కదా, ఆడతావు కదా, ఆడతావు, ఏడవు, ఏడవు, ఆడతావు, రేపు ఆడతావు. అసలు ఎందుకు ఏడవాలి? గెలిస్తే రేపు కూడా పెద్ద గిఫ్ట్లు వస్తాయి కదా, గెలుస్తావు కదా. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్. కీబోర్డ్ వస్తుంది, కీబోర్డ్ నీకు వస్తుంది. కీబోర్డ్ నీకే ఉంటుంది, నువ్వు ఓడిపోయినా గెలిచినా ఏమైనా సరే కీబోర్డ్ నీదే. అది నువ్వు కొనుక్కున్నావు డబ్బులు పెట్టి. ఓకే, కీబోర్డ్ నాకు వస్తుందా? అట వస్తుంది, నీదే అది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసారా, నేను అనుకున్నాను 109కి వచ్చి మనీష్ ఓడిపోయాడు, 115కి వచ్చేసి చంద్ర ఓడిపోయింది, దాని తర్వాత ఇంకా 2 ఎపిసోడ్ ఎవరు ఆడరు అనుకున్నాను. చిన్న పిల్ల 7th క్లాస్ అవుతుంది, అనుకోకుండా గెలిచింది. తను కూడా రేపు ఆడుతూ ఉంటుంది. చూసారా కాన్ఫిడెన్స్. రేపు మరి దీప్తి రేపు ఏం చేస్తుందో రేపు ఎపిసోడ్లో చూద్దాం. ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారా? తెలుపు రంగు దేనికి సంకేతం? ఏ శాంతి, బి హింస, సి నిరసన. మీ సమాధానం SMS చేయాలనుకుంటే YAW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని టైప్ చేసి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 3690 లేదా 600606 కి SMS చేయండి. 3690 లేదా 600606 లేదా 19024244457 ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీ సమాధానం ఏ అయితే 08, బి అయితే 09, సి అయితే 10 ని ప్రెస్ చేయండి. ఈ రోజు రాత్రి 12 గంటల లోపే మీ సమాధానాలు పంపాలి, లేదా మీ సమాధానాలు పోస్ట్ కార్డు పై రాసి వారంలోగా మాకు అందేలా పంపండి. మా అడ్రస్ యాహూ ఎపిసోడ్ నెంబర్ 201, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1529, శాంతి శిఖర కాంప్లెక్స్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82. రేపు మంచి ఎపిసోడ్ లో దీప్తితో పాటు మళ్ళీ నిండుగా వస్తా. మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ప్యాటర్న్ లో రేపు వస్తారో ఎల్లుండి వస్తారో, రేపు రారు కాకపోతే ఎల్లుండి వస్తారో, ఆ తర్వాత వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియదు. మనీష్, చందన అండ్ ఇంకో 2 నలుగురు చాలా దూరం వచ్చి ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక ఎపిసోడ్ లో వస్తున్నారు. వాళ్ళల్లో మళ్ళీ ఎవరన్నా కార్ దాకా వెళ్తారా? సూపర్ కిడ్ నెంబర్ 2 వీలోపే ఎవరన్నా ఒకరు అయిపోతారా? వాళ్ళలోనే ఒకరు అవుతారా? చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ యాహూ. మరి రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. Prabhakar's dress courtesy, Monginis Shahi Libas, SB Road, Secunderabad and Khan Latif Khan Estate, Hyderabad. Female dress courtesy, Clothes Saras, Babu Khan Mall, Somajigoda, Hyderabad. కన్నులు తెరిచి కలగంట మని స్నేహితులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను, కానీ ఎప్పుడు ఆడపిల్ల అగ్గి పుల్ల బుగ్గే గిల్లి చూడు మళ్ళా సిగ్గుల్లోనే సమస్యల. ఆడపిల్ల అగ్గి పుల్ల
రాజై రాజై రెండు కళ్ళ బుగ్గే గిల్లి చూడు మళ్ళా సిగ్గుల్లో మొగ్గేస్తే సమ్మసిల్లా హంజప్ థండర్ తడిసా కుల్లా తలకే చూసనవ రోజా మాటల్లోనే తీయని మాటే